కేంద్ర జోక్యానికి కోరడం కరెక్ట్ కాదు. కేంద్ర జోక్యం కోరడము చీటికి మాటికి ఒక ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మోడీని ఎవరు ఎన్నుకున్నారో అదే ప్రజలు చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు కదా. కేంద్రం ఎవరు మధ్యలో జోక్యం చేసుకోవడానికి అందులో ప్రాక్టికల్ కూడా జరగదు. పోనీ డబుల్ ఇంజన్ సర్కార్ కాకపోతే జరుగుతుందా అని అనుకోవచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పైన నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటాడా, చంద్రబాబు నాయుడు పైన అమిత్ షా చర్యలు తీసుకుంటాడా? మీరు ఆలోచించండి. పొలిటికల్ కూడా సాధ్యం కాదు. కూటమి ప్రభుత్వం అక్కడైనా ఇక్కడైనా. అందులో ఇవాళ మోడీకి చంద్రబాబు నాయుడు పైన చంద్రబాబు నాయుడు అవసరం కూడా ఉంది కదా. ఇలాంటి పరిస్థితులు ఇంకా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అందువల్ల ఇవాళ 2014లో చంద్రబాబు కాదు, ఇప్పుడు 2024 చంద్రబాబు, రెండింటి మధ్య చాలా తేడా ఉంది. 2024లో టీడీపీ అవసరం మోడీకి ఉంది. కోర్స్ వెంటనే టీడీపీ విడ్డ్రా అయితే మోడీ ప్రభుత్వం పడిపోతుంది అంటలేదు, కానీ ఒక పెద్ద రాజకీయ సంక్షోభం మొత్తం ఎదుర్కొంటది కదా. అందువల్ల ఇప్పుడున్న స్థితిలో చంద్రబాబు నాయుడు పైన నరేంద్ర మోడీ యాక్షన్ తీసుకుంటాడా? అందులో ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడో చోట అనుమానం మిగిలే ఉంది జగన్ కు మోడీకి ఉన్న సాన్నిహిత్యం పైన.